2,78,000 షేర్లు ఎలా అవుతాయి అసలు? నేను దేని చూసి ఆనందపడుతున్నాను అనేగా, నేను ఆనందపడుతుంది ప్రీవియస్ రీల్కి వచ్చిన లవ్ అండ్ సపోర్ట్ని చూసి. అండ్ మనం స్ట్రీమర్ ఆఫ్ ద ఇయర్ మేల్ దాంట్లో వీ మేడ్ ఇట్ టు టాప్ 5. నేను అసలు అనుకోలా అది అవుతాం అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే రీల్ షేర్ చేశారో, రీమెన్షన్ చేశారో, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రియేటర్కి థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ఎ లాట్. ఇప్పుడు మళ్ళీ మీరైతే ఓట్ అయితే వేయాలి నాకు తప్పకుండా. నేను ఆ అవార్డుకి అయితే ట్రై హార్డ్ ఇచ్చా స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్కి. అండ్ దాంట్లో చాలామంది హిందీ వాళ్ళు ఉన్నారు, బట్ దీంట్లో లోపల ఉన్నాం. మీరు ద బెస్ట్ రీజనల్ క్రియేటర్ అవార్డ్ దాంట్లో నాకు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ. మీకు ఎలా చేయాలో ఓట్ నేనైతే చూపిస్తాను. గేమ్ని ఓపెన్ చేయండి, ద బూయా అవార్డ్స్ అని ఉంటాయి అనమాట. దాంట్లో మీకు 17th and 18th April ఓపెన్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి ఆల్రెడీ. దాంట్లో సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీ నాకు చాలా ఇంపార్టెంట్. ద బెస్ట్ రీజనల్ క్రియేటర్ అవార్డ్ అంటే ఏ రీజియన్కి ఆ రీజియన్కి అనమాట. ద బెస్ట్ రీజనల్ క్రియేటర్ అని ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా కేటగిరీ ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో మున్నాబాయ్ గేమింగ్ అని కనిపిస్తుంది. నేను బ్లాక్ హుడీలో నేనే ఉంటాను. అచ్యుత్ అక్క మున్నాబాయ్ అని ఉంటుంది. మీరు అక్కడ ఓట్ అని అయితే క్లిక్ చేయండి. ఓట్ అని క్లిక్ చేసిన తర్వాత కింద నా పేరు వస్తుంది, మున్నాబాయ్ గేమింగ్ అని. అండ్ దాని తర్వాత నా ఫోటో కూడా వచ్చింది దాంట్లో. అప్పుడు మీరు నాకు ఓట్ చేసినట్టు. ఓట్ వేసి ఉంటే కనుక చాలా అంటే చాలా థ్యాంక్ యూ మామ. అండ్ రీల్ని లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఇన్స్టా ఫ్యామిలీ, థ్యాంక్ యూ మొత్తం ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ ఆర్ ఎల్స్ గేమింగ్ కమ్యూనిటీ ఎవరైతే నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారో. ఇట్ మీన్స్ ఎ లాట్.